బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ఒకే తరహాలో రెండు ఘటనలు జరిగాయి. డబ్బుల కారణంగా అత్త మామయ్యలపై అల్లుళ్లు దాడికి పాల్పడిన ఘటనలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా బంగారమ్మపేటలో దారుణం జరిగింది. తమ నుంచి అప్పుగా తీసుకున్న 50,000 రూపాయలు తిరిగి అడిగినందుకు భార్య మామపై అల్లుడు కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఘటనలో భార్య కృష్ణ తులసి అక్కడికక్కడే మృతి చెందగా మామ నాగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులతని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు మురళీకృష్ణ పరారీలో ఉన్నాడు. మరోవైపు వరంగల్ నగరంలోని వాసవి కాలనీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. భార్య పల్లవిపై భర్త చంద్రశేఖర్ కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన అత్తమామను మటన్ కత్తితో నరికాడు. ముగ్గురిపై చంద్రశేఖర్ దాడి చేశాడు. క్షతగాత్రులను స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఘటనలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా బంగారమ్మపేటలో దారుణం మనం చూస్తున్నాం. సొంత భార్యనే ఆ విధంగా విచక్షణ రహితంగా నరికి చంపేసిన ఘటన చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారా? విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ఏరత్న చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం ఏదైతే 5 గంటల సమయంలోనే మామ ఏదైతే తనకి అప్పుగా ఇవ్వాల్సిన 50,000 రూపాయలు అడిగినందుకు అల్లుడు చేసుకున్న రైతంగా కొబ్బరికాయలు వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు అల్లుడు మురళీకృష్ణ చౌదరి. అయితే దానికి సంబంధించి ఆయన ఆ కత్తి ఏదైతే కొబ్బరికాయలు నరికే కత్తి ఉంటుందో ఆ కత్తితోటి దాడికి పాల్పడ్డాడు. భార్య మామలపై కూడా దాడికి పాల్పడిన ఘటన అయితే కొవ్వూరు నియోజకవర్గం బంగారమ్మపేటలో చోటు చేసుకుందని చెప్పుకోవాలి. పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి గత 4 ఏళ్ల క్రితం అయితే ఇతనికి వివాహం అయితే జరిగింది. రెండో వివాహం జరిగినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎవరైతే మురళీకృష్ణ చౌదరి ఉన్నారో మురళీకృష్ణ చౌదరికి అదేవిధంగా భార్య కృష్ణ తులసికి అయితే చనిపోయే ఇద్దరికి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 4 నెలలుగా గొడవ కారణంగా 4 నెలలుగా కృష్ణ తులసి పూర్తిగా అయితే తండ్రి దగ్గర ఉంటున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. అయితే తండ్రికి ఇవ్వాల్సిన డబ్బుని తండ్రి అడగడంతో తండ్రి వెంటే ఉన్న భార్యను చూసి ఒక్కసారిగా విచక్షణ కోల్పోయిన భర్త మురళీకృష్ణ అయితే పూర్తిగా భార్యపై అలాగే మామపై కూడా కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చూసుకున్నట్లయితే కత్తితోటి కొబ్బరికాయలు నరికే కత్తితోటి దాడి చేయగా దాడిలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. మామ నాగయ్య మాత్రం కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చూసుకున్నట్లయితే మామ నాగయ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిందితుడు మురళీకృష్ణ చౌదరి ఇప్పటికే పరారీలో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది రత్న. అయితే దీనికి సంబంధించి ఏదైతే మామకి ఇవ్వాల్సిన 50,000 రూపాయలు అడిగినందుకే విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసినట్టుగా కూడా పూర్తిగా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రత్న. రైట్ శివ, ఇటువంటి ఘటన అటు వరంగల్లో చోటు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే తీసుకున్న డబ్బుల కారణంగానే, అంటే ఏదైతే అప్పు అడిగారో ఆ అప్పు తీసుకున్న డబ్బుల కారణంగానే ఈ గొడవ చెలరేగింది అనుకోవచ్చు అంటారా? లేదంటే నిందితులకి మానసిక పరిస్థితి సరిగ్గా లేకుండానే సొంత కుటుంబ సభ్యుల మీద ఈ విధంగా దాడికి పాల్పడుతున్నారు అనుకోవచ్చు అంటారా? రత్న కుటుంబ సభ్యులు అయ్యి ఉండి కూడా డబ్బులు అడుగుతుంటే కోపం అక్కసు ఒక పక్కన, లేదంటే మామలు కాబట్టి, అంటే పిల్లలిచ్చిన మామలు కాబట్టి వారు మమ్మల్ని డబ్బులు అడగడం ఏంటని చెప్పి ఒక పవరు అలాగే ఒక ఆవేదన చూసుకున్నట్లయితే వారికి సంబంధించి అసహనానికి గురైపోయి పూర్తి స్థాయిలో మమ్మల్ని అవమానిస్తున్నారని ఫీల్ అవడం వల్ల ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.
రైట్, ఇక మనం తెలుగు రాష్ట్రాల్లో ఒకే తరహాలో రెండు ఘటనలు జరగడం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఏదైతే తూర్పుగోదావరి జిల్లా బంగారమ్మపేటలో ఈ ఘటన జరిగింది. తమ నుంచి అప్పుగా తీసుకున్న 50,000 రూపాయలను తిరిగి అడిగినందుకు భార్య మామపై అల్లుడు కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనలో భార్య కృష్ణ తులసి అక్కడికక్కడే మృతి చెందగా మామ నాగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అతనికి మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్. అయితే ఈ హత్యకి కారణమైన మురళీకృష్ణ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ముగ్గురిని